ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ కేసుపై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ స్పందించారు. తనపై నమోదైన డ్రగ్స్ కేసు ఇంకా దర్యాప్తులో ఉందన్నారు. హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు ఆరోపణల తర్వాత తొలిసారిగా ఏలూరులో పర్యటించారు. ఆ పార్టీలో ఉన్న వారందరినీ అదే తొలిసారి కలిసినట్లు తెలిపారు. ఇక త్వరలో క్లీన్ చిట్ తో కేసు నుంచి బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ యాదవ్ కి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్ గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్ గా ఇవాళ ఈ కేసు ఇంకా